హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెనెస్సా వరల్డ్. ఈరోజు మనము ఒంగోలుకి చీరాలకి మధ్యలో ఉన్న ఈ హైవే ప్లేస్ చాలా బాగుంటుంది. ఇది ఎక్కడంటే నేషనల్ హైవే 216 ఒంగోలు టు కత్తిపూడి వెళ్ళే రూట్ అండి. కొత్తగా వేశారు. ఇది చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇటువైపు ట్రాఫిక్ ఇప్పుడైతే తక్కువగానే ఉంది, ఇంకా ఫ్యూచర్లో పెరగవచ్చు. అండ్ ఈ రోడ్డును కూడా 4 లైన్స్గా పెంచాలన్నట్టుగా కూడా ఆలోచిస్తుంది గవర్నమెంట్. ప్రస్తుతానికైతే మనము పందేళ్లపల్లి అనే ఈ ప్లేస్ దగ్గర ఉన్నాము. అంటే ఇది చీరాల తర్వాత వేటపాలెం తర్వాత వచ్చేది పందేళ్లపల్లి అనమాట. ఇప్పుడు ఇదంతా చూస్తే కనుక ఇక్కడ బీచ్, ఇక్కడ అంతా ఇసుక నేల కాబట్టి దీనికి దగ్గరలోనే సముద్రం అనేది ఉంటుందన్నమాట. ఇంకా మనకు ముందు చూసుకుంటే కనుక చినగంజాం అనేది, ఉప్పుగొండూరు అనేది ఇట్లా ఊర్లు వస్తూ ఉంటాయి. దాదాపు ఒక 50 కిలోమీటర్స్ లేదా 45 కిలోమీటర్స్ దూరంలోనే మనకు ఒంగోలు అనే ఒక టౌన్ వస్తుంది. ప్రస్తుతానికైతే మనం ఇక్కడ ఇది చూస్తుంటే కనుక రొయ్యలు పెంచే చెరువులు ఇక్కడ ఎక్కువ బాగున్నాయి. అంతేకాదండి, ఇంకా ఇక్కడ ఉప్పు తీసే ఇది కూడా సముద్రం దగ్గరలోనే ఉంది. ప్రస్తుతానికైతే ఇవన్నీ మనం చూస్తున్నాయన్నీ ఈ రొయ్యల చెరువులు అనమాట. చాలా కింగ్ ప్రాన్స్ అని చెప్పేసి చాలా పెద్ద రొయ్యలు ఉంటాయి కదా. ఇక్కడ ఈ ప్లేసుల్లోనే రొయ్యలు పండించేసేసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు వివిధ కంట్రీస్కి. ఇక్కడైతే మనం ఇప్పుడు వెదుళ్ళపల్లి హైవే దగ్గర ఉన్నాము. చుట్టుపక్కల చూసుకుంటే కనుక వాతావరణం అనేది ఎంతో బాగుంది కదా. చక్కగా ఇప్పుడైతే ఇది మిట్ట మధ్యాహ్నము, ఎండ అయితే బాగా అదిరిపోతూ ఉంది. ఇంకా మనకి ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక ఇసుక గుట్టలు ఉన్నాయి. ఇంకా దీనికి దగ్గరలోనే జీడి చెట్లు కానివ్వండి, జామాయిల చెట్లు కానివ్వండి, రకరకాల తోటలు ఇటు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇటు వరి అనేది చాలా తక్కువ పండించడం అనేది. ప్రస్తుతానికైతే మనం ఒంగోలు వెళ్ళే దారిలో ఇక్కడ ఈ వ్యూ అంతా చాలా బాగుంది కాబట్టి సరదాగా మీతో మంచిగా ఈ రైడ్ని షేర్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉందని చెప్పేసి ఇలా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మనం చూస్తున్నాం కదా, సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి ఒంగోలు, ఇంకా అట్లా రకరకాల పేర్లతో. ఈ రోడ్డు అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా మనం ఇంకా కొంచెం ముందుకెళ్దాం ఫ్రెండ్స్. ఇంకా ఈ వెళ్ళే దారిలోనే చినగంజాము అవన్నీ మనకు తగులుతూ ఉంటాయి. ఊర్లో అయితే మీకు చూపించను, కానీ ఈ వెళ్ళే దారిలో ఇప్పుడు ఇక్కడ ప్లేసెస్ అనేవి ఎలా ఉన్నాయి, ఈ చెట్లు కానివ్వండి, తోటలు, ఇంకా ఇదంతా చాలా ఆహ్లాదకరమైన ప్లేస్ కాబట్టి ఎప్పుడైనా సరదాగా అలా కూల్గా రైడ్ చేసుకుంటూ వెళ్ళడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, వెనెస్సా వరల్డ్ యూట్యూబ్ ఛానల్ తరపున ఈ ఛానల్లో నేను ఎక్కువగా విలేజెస్ గురించి, సిటీస్ గురించి అండ్ బీచెస్ కానివ్వండి, కొత్త ప్లేసెస్ కానివ్వండి, ఎక్కువగా ట్రావెల్ అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియోలు ఎక్కువగా అన్ని ఊర్ల గురించి అండ్ అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, వాళ్ళ కల్చర్ ఏంటి అనేది, వీటన్నిటి గురించి నేను ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళు మీరు దయచేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి చక్కగా మంచి వీడియోలు మీకోసం అని చెప్పేసి ఈ వెనెస్సా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. మంచి ప్లేసెస్ అంటే మన స్టేట్లో తెలుగు, తమిళ అంటే తెలంగాణలో కానివ్వండి, మన ఆంధ్రాలో కానివ్వండి, మన తెలుగు ప్రజల యొక్క కల్చర్ అనేది ఎలా ఉంటుంది, మన ఊర్లు ఎలా ఉంటాయి అనేది నేను చూపించడానికి ఇంకా కొంచెం బెటర్గా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కడిగా వెళ్ళటం కదా, కొంచెం అటు ఇటుగా వీడియోలు అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు, మరిన్ని మంచి కంటెంట్లతో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. టెంపుల్స్ కానివ్వండి, మసీదులు కానివ్వండి, చర్చెస్ కానివ్వండి, ఇంకా అట్లా కొత్త ప్లేసెస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి చూడదగ్గ ప్లేసెస్ అన్నిటిని కూడా ఈ ఛానల్లో మీకోసం అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్.
అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలా వీడియోలు అయితే చేశాను ఈ ఛానల్లో. హోమ్ పేజ్లోకి వెళ్ళి వీడియోలన్నీ ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన వీడియోలు ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో కామెంట్ కూడా చేయండి. ప్రస్తుతానికైతే మనము ఇప్పుడు చినగంజాము దగ్గరికి ఎక్కువగా ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడ చెప్పాలంటే ఎక్కువగా పొగాకు అనేది చాలా బాగా పండిస్తారు. పొగాకు బేళ్ళు అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. పొగాకు తోటలు కూడా చాలా బాగా వేస్తారు ఇక్కడ. మనకిక్కడ ఎదురుగా అయితే టోల్ ప్లాజా ఒకటి కనపడుతుంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి దీన్ని అయితే మనం క్రాస్ చేస్తున్నాము. మనం ఇక్కడ చూస్తున్న ఈ ప్లేస్ అయితే ఇప్పుడు ఉప్పుగుండూరుకి సమీపంలో ఉన్నాము. ఎంటర్ కాబోయే ముందు ఇక్కడ చూసుకుంటే కనుక ఇది సాయిబాబా స్టాచ్యూ ఒకటి అట్రాక్షన్గా కట్టారు. దీని తర్వాత అనేది ఉప్పుగుండూరు అనే ఊరికి మనం ఎంటర్ అవుతాము ఫ్రెండ్స్. వ్యూ చాలా బాగుంది కదా ఇక్కడ. ఫ్రెండ్స్ ఇంకా ఈ ఉప్పుగుండూరుకు దగ్గరలో చూసుకుంటే కనుక రాచపూడి, ఈదుమూడి, కండ్లగుంట, పోతవరం, మాచవరం ఈ విలేజెస్ అనేవి చుట్టుపక్కల ఉంటాయి. జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో అట్లా. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక వ్యూ చూడండి ఎంత బాగుందో. సాయిబాబా చాలామందికి ఇష్టమైన భక్తి శ్రద్ధలతో కొలిచే దేవుడిని అయితే ఇక్కడ ఒక అట్రాక్షన్గా పెట్టారు. అండ్ ఇంకా ఈ ఉప్పుగుండూరు గురించి చెప్పాలంటే జాతీయ ఫోటోగ్రఫీ పోటీల్లో మంచి గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నట్టుగా సమాచారం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము ఉప్పుగుండూరు చూసాం కదా, యారో మార్కెట్ వైపు చూపిస్తుందో సైన్ బోర్డులో. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక ఒంగోలుకి జస్ట్ ఓన్లీ 25 కిలోమీటర్సే. చాలా ఎండ అయితే మాత్రం అదిరిపోతూ ఉంది. త్వరగా ఒంగోలుకి మనం రీచ్ అవుదాం ఫ్రెండ్స్. ఇంకా ఒంగోలుకి దగ్గరలో అవుట్స్కట్స్లో అక్కడ కల్వరీ టెంపుల్ చర్చ్ అనేది కూడా ఉంది. ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను. లెట్స్ గో.
ఫైనల్గా ఇప్పుడు మనమైతే ఒంగోలుకి దగ్గరగా ఉన్నాం ఫ్రెండ్స్. సైన్ బోర్డు చూసాం కదా, జస్ట్ 4 కిలోమీటర్సే చూపిస్తుంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు మనకి ఇవన్నీ కనపడతా ఉన్నాయి. ఇదిగో చూసాం కదా, మనకి ఇటు దగ్గరలోనే హైవే కూడా రీచ్ అయ్యాము. ఈ హైవే చూస్తే కనుక చెన్నై టు కలకత్తా అంటే విజయవాడ మీదుగా వెళ్ళే హైవే ఇది. దీనిలోకి అయితే మనం కలిసిపోయాము. ఇప్పుడు ఈ అంచుగా మనం వెళ్తే కనుక ఇప్పుడు ఒంగోలు టౌన్లోకి వెళ్తాము. ఒంగోలు టౌన్లోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఇటువైపు చూసుకుంటే కనుక లెఫ్ట్ సైడ్న కల్వరి టెంపుల్ ఉంది, ఆ ప్లేస్ కూడా చూద్దాము. ఇంకా ఒంగోలులో మంచి మంచి ప్లేసెస్ అన్నిటినీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా మనం చూసుకుంటే కనుక ఎంతో భక్తి శ్రద్ధలతో యేసు ప్రభువును ఆరాధించే ఆ టెంపుల్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. జీసస్ని చాలామంది ఇష్టదైవంగా పూజిస్తూ ఉంటారు. ఆయనకి ప్రార్థన చేసుకుంటే మంచి జరుగుతుందని చెప్పి అనేక ప్రజల్లో నమ్మకం అన్నమాట. ఆ సిలువను చూస్తుంటే మనిషి పాపాల కొరకు చనిపోయినట్టుగా అది ఒక సింబాలిక్గా అట్లా సిలువ పెడతారు. ఇక్కడైతే చూడండి డిఫరెంట్ లుక్లో ఈ చర్చ్ అయితే మనకు కనపడతా ఉంది. కల్వరి టెంపుల్ అని హైదరాబాద్లో ఉంటారు సతీష్ గారు. చాలా బాగా అయితే ఉంది. ఇప్పుడు అందరూ చర్చ్లో ప్రేయర్ చేసుకుంటా ఉన్నట్టున్నారు. సో ఓవరాల్గా మనం ఈ వీడియోలో అయితే ఇప్పుడు చీరాల దగ్గర వెదుళ్ళపల్లి నుంచి వరుసనే ఉప్పుగుండూరు, చినగంజాము అండ్ ఇంకా ఈ ప్లేసెస్ అన్ని చూసుకుంటా ఒంగోలు టౌన్లోకి అయితే ఎంటర్ అయ్యాము. మనం సైడ్ బైపాస్లో ఉన్నాము ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో గురించిన ఉద్దేశాన్ని, మీ యొక్క అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.